మా ఆవిడ రాజేశ్వరి, మా అమ్మాయి కమల. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గతికితే అర్థం ఓల్డ్ సెంటిమెంట్ అండి, తీసుకోండి. అక్కడ వదిలేమ్మా, ఒంటికి పడదు. ఏమిట్రా ముక్కుబడి పట్టుకున్నట్టు ఆ లడ్డూని అలా పట్టుకుంటావేంటి? శుభ్రంగా తిని అమ్మాయిని చూడు. అక్కడ అరే బోత్ లాఫింగ్. బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసినట్టేనండి. ఇక మీ అమ్మాయితో కూడా మా అబ్బాయి నచ్చాడని ఒక ముక్క అనిపించేసాడు అనుకోండి, పందిట్లో నా కచేరీ పెట్టేస్తా. నాన్న, ఆ అమ్మాయితో ఒంటరిగా 5 నిమిషాలు మాట్లాడాలి. అదేంట్రా? పర్వాలేదండి, మోడర్న్ లైఫ్ లో ఇవన్నీ కామనే. ఓహో, మాట్లాడు బాబు. పదవే పద. ఆహా, తన సర్వస్వాన్ని శోభన రోజు నాకు అర్పించుకోవాలని ఎదురు చూస్తున్న ఆమెకు సర్వస్వాన్ని పోగొట్టుకున్న నేను ఎలా ద్రోహం చేయను? కోటి ఆశలతో అప్పుడే నింపిన స్విమ్మింగ్ పూల్ లాంటి కొత్త జీవితంలోనికి అడుగు పెట్టాలనుకుంటుంది. కానీ తన కుడి పాదం మోపుతున్నది ఓ బురద గుంటలో తెలిస్తే భరించగలదా? వద్దు, చెప్పేస్తా. తండ్రి శీల కుట్టినా సరే నాకు శీలం పోయిందని చెప్పేస్తా. నేను నువ్వు నాకు నచ్చావు. బావగారు, ఏమేవ్ అమ్మాయి నచ్చిందిట. ఏంట్రా అమ్మాయి వెళ్ళిపోయింది? బూతు మాట ఏమన్నా అన్నావా? అన్ని లోపల వెళ్ళిపోయింది నాన్న. ఒరే ఒరే ఒరే, పిచ్చి వెధవా, ఈ మాట ఎవరన్నా విన్నారంటే నవ్వుతారా? నాన్న, సోమరం గదిలో పెళ్లి కూతురు వెయిట్ చేసినళ్ళు. శీలం పోయిన ఈ శరీరంతో నేను వెళ్ళలేను నాన్న. నాన్న, 3 ముళ్ళు వేసిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేనురా. సరే, నీకు ధైర్యం కోసం ఒక చిట్కా చెప్తా. ఈ మందు తాగు, వాసన రాకుండా ఎక్కిళ్ళి వేసు. ఈ మందే నాన్న నా శీలాన్ని పోగొట్టింది. పోయిందంతా నీ భ్రమరా? వద్దా? అయితే నీ కర్మ. వెళ్ళు. వెళ్ళు. కూర్చో సతీ కమల. ఆ మాట అనకండి, నాకు భయం వేస్తోంది. ఏ సత్య అంటే సుత్తి కొట్టినట్టుందా? ఇక అలా పిలవండి. కూర్చో. అలా దూరంగా కూర్చో. దగ్గు, దగ్గరనే కూర్చో. అయ్యో ఎంగిలి, భర్త తిన్నది ఎంగిలేలా అవుతుందండి? ప్రసాదం అవుతుంది. ఇంత అమాయకురాల్ని మోసం చేయడం తప్పు కదా మోహన? ఈ రోజు ఏం వారం? మంగళవారం. మంగళవారమా? మంగళవారం శోభనం జరగకూడదే. అదిగో పిల్లి కూత, అపశకునం. కుక్క కూడా మరుగుతుంది, ఇంకా అపశకునం. వచ్చేసేమంటరా? గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలవు గాని నీళ్లు తాగించలేవు నాన్న. అలా కూర్చోరా. నువ్వెప్పుడైనా సముద్రాన్ని చూసావా? చూచాను. అది ఎప్పటి నుంచి ఉంది? నా చిన్నతనం నుంచి ఉంది కదా? అవును. ఎప్పుడైనా చంద్రుణ్ణి చూసావా? నీ చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను కదా? మరి సూర్యుని చూసావా? అబ్బో, మీ తాత బతికినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా? అప్పటి నుంచి ఇంతవరకు సముద్రం తరిగిందా? చంద్రుడు అరిగాడా? సూర్యుడు చల్లబడ్డాడా? తరగలేదు, అరగలేదు, చల్లబడలేదు. అలాగే శీలం కూడా అరగదు, తరగదు. అయ్యో, అబ్బో. ఇదేమిటి సతీ కమల? పతియే ప్రత్యక్ష దైవం కదండి. ఆహా, ఇలాంటి మహిళా రత్నానికి నేను అన్యాయం చేయలేను. నువ్వు నన్ను దైవం అన్న తర్వాత ఇక ఎలాంటి పాడాలోచన నాకు రావడం లేదు. ఎప్పట్లాగా నువ్వు లోపల పడుకో, నేనెళ్ళి బయట పడుకుంటాను. ఏమిట్రా మళ్ళీ వచ్చేసావు? శీల పరీక్ష గురి చేపట్ట సీతాదేవి గుర్తొచ్చింది. అంతేకాదు, పెళ్లి చేసుకోవడానికి ముందే లేడీ డయానాకి శీల పరీక్ష చేయించిన చార్లెస్ శివరాజు గుర్తొచ్చాడు. ఆడవారికో నీతి, మగవారికో నీత. అందుకే నిన్ను తాతలు చేసే ప్రయత్నం చేయదలుచుకోలేదు. గాడితోనైనా గుడ్డు పెట్టించచ్చు గాని వీడితో మాత్రం సంసారం చేయించలేం. హే భగవాన్, గాడ్ బ్లెస్ యూ.